సోన్ మండల కేంద్రంలో 9 హై స్కూళ్ళు ఉన్నాయి. అందులో 333 మంది విద్యార్థులు ఈ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు మార్చిలో. అందులో బాలురు 105 మంది, బాలికలు 228 మంది. అయితే ఈసారి సోన్ మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు మా మండలం ఎంఈఓగా మేము ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. అందులో భాగంగానే ఉదయము సాయంత్రము ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో 10వ తరగతి అన్ని సబ్జెక్టుల సిలబస్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఉదయం సాయంత్రము నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు రివిజన్ క్లాసులు స్టార్ట్ అయినాయి. అందులో ముఖ్యంగా అభ్యాస దీపికలు, అంటే ప్రతి సబ్జెక్ట్కి అభ్యాస దీపికలు ప్రభుత్వం వారు అందజేశారు. అభ్యాస దీపికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రశ్నలకు జవాబులు కావచ్చు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 1 మార్క్స్ 2 మార్క్స్ లాంగ్ టర్మ్ క్వశ్చన్స్ అన్నింటినీ ఈ ప్రత్యేక తరగతుల్లో మేము విద్యార్థులకు నేర్పిస్తున్నాము. ఒక గంట సేపు, అంటే ఉదయం 8:40కి స్టార్ట్ అయితే 9:40 వరకు ఉంటుంది. అందులో ఒక అరగంట ఈ సబ్జెక్టు చెప్పడానికి మేము తీసుకుంటూ, ఇంకో అరగంట వాళ్ళ ద్వారా యాక్టివిటీస్, అంటే ప్రశ్నలకు జవాబులు రాబట్టడం కావచ్చు, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్ కావచ్చు, లేదా స్లిప్ టెస్టులు కావచ్చు. మొత్తానికి విద్యార్థులు ఆ రోజు ఏం నేర్చుకున్నారో మేము అసెస్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈవినింగ్ క్లాసులు కూడా అదేవిధంగా ఉంటాయి. ఇంకా మేము ఉత్తీర్ణత సాధించడానికి మండలంలోని 9 ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్ట్ టీచరు ఆ పాఠశాలలో ఉన్న 10వ తరగతి విద్యార్థులలో కొందరిని అడాప్టేషన్, అంటే దత్తత తీసుకోవడం జరుగుతుంది. దత్తత తీసుకున్న విద్యార్థులు బాగా చదివేటట్లుగా వాళ్ళను వేకప్ కాల్స్, అంటే పొద్దున ఉదయం 5 గంటలకు లేపడము, ఏం చదువుతున్నావు అని అడగడము, వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడము. అదేవిధంగా సాయంత్రం పూట కూడా దాదాపు 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యార్థులు చదివేటట్లుగా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మేము ఫోన్ కాంటాక్ట్ చేస్తూ ఆ దత్తత తీసుకున్న విద్యార్థులు చాలా బాగా చదివేటట్లుగా మేము వాళ్ళను ప్రోత్సహిస్తున్నాము, అంటే ఉపాధ్యాయులందరూ కలిసి. ఈ విధంగా సడన్ విజిట్స్ కూడా చేస్తున్నాము. ఈవినింగ్ ప్రతి తల్లిదండ్రులు కలవటానికి పిల్లల ఇళ్లను మేము సందర్శిస్తూ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎందులో వెనుకబడి ఉన్నారు, అలా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మా ఉపాధ్యాయులు సడన్ విజిట్స్, హౌస్ విజిట్స్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి శనివారం నాడు 10వ తరగతి విద్యార్థుల పోషకులకు మేము సమావేశాన్ని నిర్వహించి ఆ పిల్లల యొక్క ప్రగతిని మేము సమీక్ష చేస్తున్నాము. వెనుకబడిన విద్యార్థులను ఏ విధంగా మనము B గ్రేడ్ A గ్రేడ్కి తీసుకురావడము, తర్వాత ఇంకా అంటే ఏ గ్రేడ్లో ఉన్న విద్యార్థులు 10 GPA ఏ విధంగా సాధించవచ్చు అనే విషయాలపై మేము చర్చిస్తున్నాం. ఈ విధంగా మా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో గౌరవ ప్రత్యేక అధికారి మన CEO దుర్గం శంకర్ గారు, అదేవిధంగా MPDO, MPO, MUOగా నేను కూడా ప్రతి పాఠశాలను ఉదయం లేదా సాయంత్రము సడన్ విజిట్ చేస్తూ పిల్లల్లో మరి ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ నైపుణ్యం ఏంటి, విద్యార్థుల 10వ తరగతి పరీక్షల సన్నద్ధత గురించి మేము వాకప్ చేస్తున్నాము. వాటిలో కూడా మార్గనిర్దేశనం చేస్తున్నాము. ప్రతి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి 100% ఖచ్చితంగా 100% రిజల్ట్ రావడానికి, ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అయ్యేటట్టు కాకుండా మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయ్యేటట్టు మేము కార్యాచరణను మేము అమలుపరుస్తున్నాం. విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది.